మానస. నేను స్నేహ స్నిగ్ధ కలిసి ఫ్యాషన్ జిరాఫ్ అనే పాపప్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము. సో దిస్ ఇస్ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ లెడ్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్ ఇన్ టోటల్ ఇండియా అనుకోండి. అండ్ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సీజన్ 4 లో వీ హ్యావ్ అవుట్ఫిట్స్ అండర్ 15,000. సో ఎవ్రీథింగ్ అండర్ 15,000 ఎడిటెడ్. సో మీరు ఇక్కడికి వచ్చి యాక్చువల్లీ షాప్ చేయాలన్న హ్యాండ్లూమ్ శారీస్ అన్న కుర్తా సెట్స్ ఇటో వెస్టర్న్ సెట్స్ ఎనీథింగ్ ఇట్స్ అండర్ 15,000. అండ్ ఇక్కడ మనకు వచ్చిన బ్రాండ్స్ అంతా ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే. మేము డిఫరెంట్ రీజియన్స్ పోయి వారణాసి పోయి కాంచీపురం పోయి పోచంపల్లి అక్కడ నుంచి వ్యూవర్స్ ని తెచ్చి మరి ఇక్కడ చేపించాము. సో హలో అందరికి, మళ్ళీ మేము ఫ్యాషన్ జిరాఫ్ సీజన్ 4 తోటి వెనక్కి వచ్చేసాం అనమాట. అండ్ ఈసారి మనకి రెస్పాన్స్ చాలా బాగుంది. డెస్పైట్ ఆఫ్ ద రెయిన్స్ మనకి చాలా మంది క్రౌడ్ వచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు మంచి మంచి కంచీపురం బ్రాండ్స్ అండ్ అలాగే బెనారస్ నుంచి వారణాసి నుంచి వీవర్స్ చాలా మంది వచ్చారు ఈసారి కొత్త బ్రాండ్స్ అంతా. అండ్ ఎక్స్క్లూజివ్ గా సిబిజే వాళ్ళు మనకి ఈసారి స్పాన్సర్షిప్ కూడా చేశారనమాట, సిబిజే గోల్డెన్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్ మాన్సా రెడ్డి. అండ్ ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి ఫ్యాషన్ జిరాఫ్ పాపప్ ఎగ్జిబిషన్ గురించి. అండ్ ఫ్యాషన్ జిరాఫ్ పాపప్ ఎగ్జిబిషన్ సీజన్ 4 జూలై 21 అట్ లేబుల్స్ పాపప్ స్పేస్లో జరుగుతుంది. నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి సూది దారం నుంచి ఇట్స్ ఎ క్రేజీ హ్యాండ్ పేటెడ్ శారీ, ఆర్గన్జా శారీ అనమాట. చాలా ప్రిటీ అనిపించింది నాకు. అండ్ ఇలాంటి శారీస్ మన దాంట్లో చాలానే ఉన్నాయి. అండ్ మీరు చూసే వరకు ఫ్యాషన్ జిరాఫ్ సీజన్ 4 అయిపోతుంది. బట్ సీజన్ 5లో మాత్రం పక్కా ఇలాంటి శారీస్ మళ్ళీ వచ్చేస్తాయి. అండ్ మీకు మా ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, చెక్ చేసేసుకోండి. ఇంకా మేము చేసుకున్న షూట్స్, బీటీఎస్ షార్ట్స్ నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, చూసేయండి. పెన్ కలంకారీ లెహెంగాస్ మన ఎగ్జిబిషన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ మన ఎగ్జిబిషన్లో మీకు ఎలాంటి డిజైన్స్ దొరుకుతాయో చూపిస్తాను. సో ఇలా ఉంటాయి అవుట్ఫిట్. అది చాలా ప్రిటీ ఉంది కదా. సో మీరు కూడా మా ఎగ్జిబిషన్కి వచ్చి ఇలా షాప్ చేసేసుకుంటే మీరు ఇంతే ప్రిటీ అంటే ఇంకా చాలా చాలా ప్రిటీ అనిపిస్తుంది, అది నా గ్యారంటీ. ఈ అవుట్ఫిట్స్తో మేము ఇన్స్టాగ్రామ్ కోసం ఒక రీల్ షూట్ చేస్తున్నాం. అండ్ ఆ రీల్ చాలా బాగా వచ్చింది, వెళ్ళి చూసేయండి. నేను దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చెక్ చేసేసుకోండి. దిస్ ఇస్ అనదర్ డే విత్ అనదర్ షూట్. మేము మా పోస్టర్ షూట్ చేసుకుంటున్నాం అనమాట. ఒక వీడియో అండ్ ఇంకోటి హోర్డింగ్స్కి కావాల్సిన పిక్చర్స్ కూడా వచ్చేస్తాయి. Hi everyone, welcome back to my channel Sam Mansa Reddy. So we are here today for Fashion Giraffe pop-up exhibition. Being curator, I'm very glad that Fashion Giraffe pop-up exhibition is going to be a big hit this season. And ఇది మన డిస్ప్లే ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంది మొత్తము. అండ్ లోపల ఏమేమి అవుట్ఫిట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది మీకు చూపించేస్తాను. లెట్స్ గో. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇది షూట్ చేసినప్పటికీ మార్నింగ్ టైం 9:30 అయింది. అప్పటికే వీ గాట్ అరౌండ్ 20 to 30 క్లయింట్స్ అనమాట. మాకే అనిపించింది ఏంటి ఇంత జల్దీ వచ్చేసారు, మేము 10 o'clock స్టార్ట్ చేస్తామని చెప్పాం కదా, 9:30కే మనకు 30 క్లయింట్స్ రావడం ఏంటి అనుకున్నాము. అండ్ చాలా ప్రిటీ అవుట్ఫిట్స్ పెట్టించాం, చాలా మంచి బ్రాండ్స్తోని. మ్యాక్సిమం మనం పెట్టించినవన్నీ ఉమెన్ ఆంటర్ప్రినర్ బ్రాండ్సే. మీకు ఫస్ట్ చెప్పినట్టు ప్రైసింగ్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ అయ్యి క్యాన్ గో అప్ టు 15,000 నుంచి 30,000 కూడా వెళ్తున్నాయి. మీరు చూసిన ఫ్యూజన్ వేర్ సెట్స్ అయితే మ్యాక్సిమం 5,000 లోపే ఉన్నాయి ఇక్కడ. అండ్ అక్కడ డ్రెస్సెస్ ఉండని, క్లాత్స్ ఉండని, ఫుట్వేర్, యాక్సెసరీస్, జ్యువెలరీ ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే పెట్టించాము ఈసారి. ఏం ప్రింట్ ఇదంతా? వేర్ ఇస్ ద దుపట్టా? ఓకే, బ్యూటిఫుల్.
ఇప్పుడు చూసిన క్లిప్ అయితే నా BTS షార్ట్స్ అనమాట. రీల్ ఒకటి పెట్టాను. ఆ రీల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, లింక్ చెక్ చేసేసుకోండి. అండ్ ఎస్ ఇట్స్ టైమ్ 12 PM అండ్ ఇది మన క్రౌడ్ చూసేయండి, ఎంత క్రేజీ క్రౌడ్ వచ్చిండేనో ఆ రోజు. అండ్ అక్కడ మనకి మధ్య మధ్యలో వర్షం పడుతున్నా కూడా మాకు అసలు క్రౌడ్ అనేదే తగ్గలేదు. ఇంకా మన ఫ్యాషన్ జిరాఫ్ పాపప్ ఎగ్జిబిషన్కి మీడియా ఛానల్ వాళ్ళు కూడా వచ్చేసారు. వీఆర్ హ్యావింగ్ TV5, NTV, HMTV లాంటి న్యూస్ ఛానల్స్. అండ్ యా, మై సపోర్టర్, మై హస్బెండ్ రిత్విక్ రెడ్డి ఈజ్ హియర్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయిందనమాట. అండ్ బయట అయితే ఇట్స్ రైనింగ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనమాట. అయినా కూడా క్రౌడ్ అస్సలు తగ్గేదే లేదన్నట్టు వచ్చేస్తున్నారు. ఎట్లా అనిపించింది మాకు నీకు ఎగ్జిబిషన్? చాలా బాగుంది. ఫోర్త్ సీజన్ చాలా బాగుంది. అవునా, నువ్వు కొన్నావా ఏమన్నా? చాలా బాగుంది. ఎట్లా అనిపించింది గోపి నీకు? బోరింగ్ అనిపించింది. అబ్బా చెప్పు. నీకు బోరింగే ఉంటుంది, నువ్వేం నిలుస్తావని. మంచిగా ఉంది, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. 3rd సీజన్ కంటే 4th సీజన్లో క్రౌడ్ ఎక్కువ ఉంది. ఈ వర్షం కూడా తట్టుకొని వస్తున్నారు అంటే చాలా ఎక్కువ వర్షం పడినా కూడా తట్టుకొని వస్తున్నారు, అంటే మంచి క్రౌడ్ వచ్చింది. సో మాకు ఫుల్ హ్యాపీ. అండ్ వీఆర్ డన్ విత్ ద ఎగ్జిబిషన్. మాకు మిగిలిన కొంచెం టైంలలో మీకు కొన్ని క్లిప్స్ తీసి మరీ చూపించాము. అంత బ్రాండ్స్ ప్యాకింగ్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు. We received lot of appreciation from the brands and they were very happy with the response. And yes, we are happy with the brands and the response as well. Season 4 is a blockbuster hit, big hit, super hit. సరే ఎలకాలం హిట్, చాలా బాగా అయింది. సీజన్ 4 ఫుల్ క్రేజీ ఆడియన్స్. ఎంత నంబర్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. కౌంట్ అయితే సమ్ 4,000 అని మేము అనుకుంటున్నాం. బయట వాళ్ళు చెప్పిన ప్రకారం, కార్స్ వచ్చిన ప్రకారం, క్యాబ్స్, ఆటోస్, లాంచ్ ప్రకారం అయితే 4,000. యావరేజ్గా పర్ దాంట్లో 2 or 3 వేసుకున్న 4,000 అవుతుంది ఈజీగా. అండ్ ఈ రైనీ సీజన్లో అంత క్రౌడ్ అనేది చాలా ఎక్కువ అసలు ప్రతి ఒక్కరికి అయితే పోయడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒకటే మాట నడుస్తుంది ప్రతి ఒక్కరి ఫేస్లో అయితే. మాతో నొచ్చుగా అంటే కస్టమర్స్ అంటారు ఫేస్ ఉండగా, ఇది మేడం కొంచెం పెద్దగా పెట్టండి అనుకుంటా. చాలా బాగా అయింది. అంటే చాలా బాగా నుంచి కాళ్ళు పడిపోయినాయి అనమాట. అంటే మాకు బేసిక్గా నడవడానికి గ్యాప్ ఇందాక చూపించినట్టు అంతా ఇలానే ఉంది మొత్తం స్పేస్ అంతా. మార్నింగ్ 8 o'clock నుంచి స్పేస్ నిండుకు కనిపించిందంటే ఇప్పుడు నైట్ వరకు స్పేస్ అలానే అయ్యింది. వీళ్ళకు తీసేసుకుంటారు కాబట్టి కస్టమర్స్ లోపల రావడం అది. నైట్ 9 టైం లిమిట్ పెట్టాం కాబట్టి తీసేస్తున్నారు. మేము 11 వరకు పెట్టినా 12 వరకు పెట్టినా కూడా వచ్చేసేవారు. సెకండ్ డే ఎక్స్టెండ్ చేసినా కూడా వచ్చేసేవారు. అండ్ అది ప్రైస్ స్టార్ ఉంది, సెకండ్ డే ఎక్స్టెండ్ చేయండి అని. సో సీజన్ 4 ఇలా జరిగింది. సీజన్ 5 తొందరలో వస్తుంది. అప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఫ్యాషన్ జిరాఫ్ అనే ఇన్స్టా హ్యాండిల్ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి. అట్లా ఫాలో అవుతే మీకు అప్డేట్స్ వస్తాయి. సో యా, యూ కెన్ చెక్ దట్ అవుట్. మా సీజన్ 5 ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ మేము ఏమేం చేయబోతున్నామని. ఇంకా ప్లాన్స్ రివీల్ అవ్వలేదు, వెయిట్ చేయండి. బాయ్.